మా మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, మా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో, అంటే హైకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చిందండి. 2008 డిఎస్సి వాళ్లకు అన్యాయం జరిగింది. ఎందుకంటే వాళ్ళు గత 16 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. క్వాలిఫై అయ్యారు, నోటిఫికేషన్ వచ్చింది. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరిగిందంటే 2008 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇంకొక జీవోని తీసుకొని వచ్చి డిఎడ్ వాళ్లకు 30% కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం వల్ల చాలామంది అభ్యర్థులు ఉద్యోగాలను కోల్పోయారు. వాళ్ళకు న్యాయం చేయాలి అని చాలామంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు కూడా ఎంటీఎస్ పద్ధతిలో, కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలి, 1800 పోస్టులను భర్తీ చేయాలని చెప్పింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తము దాదాపు 2789 పోస్టులు వచ్చాయి. దాంట్లో సగం పోస్టులు 1800 పోస్టులు ఇప్పుడు తెలంగాణ అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఎంటీఎస్ పద్ధతిలో కాంట్రాక్ట్ జాబ్స్ ఇచ్చేశారు. ఇప్పుడు తెలంగాణ అభ్యర్థులు ఆనందోత్సాహాలను వెలిబుచ్చుతున్నారు. ఎందుకంటే 16 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి పోరాటానికి ఇప్పుడు న్యాయం దక్కింది, ఫలితం దక్కింది అని వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, డిఎస్సి 2008 30% పోస్టులను డిఈడి అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఏమని ఉత్తర్వులు ఇచ్చింది? వాళ్ళకు కూడా న్యాయం చేయండి, వాళ్ళతో భర్తీ చేయండి అని చెప్పడం జరిగింది. దాదాపు 1800 పోస్టులను భర్తీ చేస్తున్నారు అన్నటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ డిఎస్సి 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే మామూలుగా వాళ్ళు కోల్పోయింది రెగ్యులర్ జాబు, వాళ్ళు మెరిట్ పద్ధతిలో ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకును బట్టి వాళ్ళకి రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? డిఎస్సి 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఇస్తున్నారు. 30% డిఎడ్ అభ్యర్థులకు కేటాయించడం సరైందే కాదా అని కోర్టు దాని మీద ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. ఎందుకంటే ఆ జీవో అప్పటి ప్రభుత్వం ఆ విధంగా తీసుకొని వచ్చింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్ అభినందన్ కుమార్ షామిలి, జస్టిస్ కె షరతులతో కూడినటువంటి ధర్మాసనము ఏమని చెప్పిందంటే 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30,558 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కొద్ది రోజులకే 30% డిఎడ్ అభ్యర్థులకు కేటాయించడం అన్నటువంటిది తప్పు. ఈ విధంగా చేయడం వల్ల చాలామంది నష్టపోయారు. వాళ్ళకు న్యాయం చేయండి, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 2009 జనవరి 1వ తేదీన జీవో నంబర్ 28ని విడుదల చేయడం జరిగింది. ఈ జీవో నంబర్ 28 ప్రకారం ఏంటి? 30% డిఎడ్ అభ్యర్థులతో భర్తీ చేస్తామన్నటువంటిది. ఈ జీవోను సవాల్ చేస్తూ పి ఉమామహేశ్వరరెడ్డితో పాటు 69 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తులైనటువంటి జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ కె షరతులతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాళ్ళకు న్యాయం చేయండి, వాళ్ళకు కూడా జాబ్స్ ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది ఏ సంజీవ్ కుమార్ గారు, ఏపీ ప్రభుత్వం తరపున గోవిందరెడ్డి గారు వాదించడం జరిగింది. వాదనలు విన్నటువంటి ధర్మాసనం మొత్తం పోస్టుల్లో 3,500 పోస్టులు ఉంటే వాటిని భర్తీ చేయలేదు. వాటిలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కాంట్రాక్ట్ పోస్టులతో భర్తీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా భర్తీ చేయలేదు. 1800 పోస్టులను భర్తీ చేయాలి, అది కూడా 2008 అభ్యర్థులతో మెరిట్ ప్రకారం భర్తీ చేయండి అని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం జరిగింది. డిఎస్సి 2008లో అర్హత సాధించినటువంటి అభ్యర్థుల సర్టిఫికెట్లను గత నెలలోనే పరిశీలించడం జరిగింది. వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి, డైరెక్ట్ ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పేసి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి గారు వాళ్ళకి వెంటనే ఆర్డర్స్ ఇస్తామని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వ విధి విధానాలు అంటే ఏంటి? ఎంటీఎస్, ఇప్పుడు ఎగ్జిటి పోస్టుకు సంబంధించి ఎంటీఎస్ ఎంత ఉంది అంత మాత్రం చెల్లిస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. 2008 డిఎస్సిలో అర్హత సాధించారు, మార్కులు సాధించారు, అదేవిధంగా ర్యాంకులు కూడా సాధించారు. అయినా కానీ వీళ్ళు 16 ఏళ్ళుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని సరిచేయాలి అన్నటువంటి ఉద్దేశంతో కాంట్రాక్ట్ విధానంలో వీళ్ళను సెకండ్ గ్రేడ్ టీచర్లుగా తీసుకోవాలి అని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక కీలక నిర్ణయాన్ని విడుదల చేయడం జరిగింది.
ఎట్టకేలకు 2008 డిఎస్సి వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకి ఎంటీఎస్ పద్ధతిలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళకి శాలరీ ఎంత వస్తుంది అంటే చూడండి 31,030 రూపాయలు వస్తుంది. ఎందుకంటే హెచ్జిటికి సంబంధించి హెచ్జిటి పోస్ట్ బేసిక్ పే ఇంత ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుత శాలరీ 2020 పిఆర్సీ ప్రకారము 31,030 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. చిట్ట చివరికి డిఎస్సి 2008 బ్యాచ్ వాళ్ళకు న్యాయం జరిగింది, వాళ్ళకు ఉద్యోగాలు దక్కాయి. ఈ విధంగా అన్యాయమైనటువంటి అభ్యర్థులకు అందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము మనకందరికీ శుభదాయకం. అందరికీ జాబ్స్ రావాలి, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.